నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మనం ఎన్నో ఉద్యమాలు చూసినాం తెలంగాణలో. తెలంగాణలో ఏ ఉద్యమం పుట్టినా దానికి ఆజ్యం పోసే ఇది ప్లేస్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ నుంచి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమ లీడర్లు వచ్చినాయి. ఇదే నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన లీడర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధం కొనసాగుతుంది. ఇది మాట ఎందుకు అంటున్నంటే, గతంలో మనం చూసినాం ఓయూలో ఏ ఉద్యమం జరిగినా అరెస్టులు, నిరసనలు, రాస్తారోకులు జరిగేది. ఒక స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బంధిస్తుంది. మీరు నిరసన తెలిపే అవకాశం లేదు, ధర్నాలు చేసే అవకాశం లేదని అటు సర్కులర్ జారీ చేయడం జరిగింది. మాట్లాడడం వీటిపైన మనతో పాటు ఉస్మానియా విద్యార్థి నాయకుడు రాజేష్ నాయక్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ఆ స్వేచ్ఛని కోల్పోతున్న ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంటే? అన్న, ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరి తీయాలనుకుంటే, ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నించే గొంతు మీద కాలు పెట్టి నిలపాలనుకుంటే మా ఊపిరి దారపోసైనా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాం మేము బాజాబ్తాగా. ఇవాళ ప్రజాపాలన అని చెప్పేసి మోసపూరితమైన హామీలు ఇచ్చి మా నిరుద్యోగులకు, విద్యార్థులకు, సబ్బండ వర్గాలను మోసం చేసి ఇలా గద్దెనెక్కిన గాడిదలు ఇవాళ ఒక దొంగపూరితమైన, ఒక దాష్టికమైన, ఒక నిరంతృత్వమైన ఒక సర్క్యులర్ తీసుకొచ్చి మా యొక్క ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నిలపాలని చూస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటున్నారు. బాజాబ్తాగా రేవంత్ రెడ్డిని ఎందుకు అంటున్నామంటే, రేవంత్ రెడ్డే ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన కనుసన్నల్లోనే ఆయన 100% ఆయన డైరెక్షన్ లేనిది ఏ యొక్క సర్క్యులర్ బయటికి రాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో కావచ్చు, నాయకులు కావచ్చు, నేను ఉస్మానియా విద్యార్థిని, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థి నాయకుని అని చెప్పుకునే వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు? మరి సరే, ఇప్పుడు ఏ అవసరాలు వచ్చినా అంత కొంత వాయిస్ వినిపిస్తేనే ప్రభుత్వానికి వెళ్తే ఆ అవసరాలు తీరుతాయి. ఇప్పుడు ఆ నాయకులే నోరు మూసుకున్నారు. ఆ పదవులు వచ్చినప్పటి నుంచి పెదవులు మూసుకుల్లా. అన్న, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిని. మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీని మీద 10,000% ఘాటుగా స్పందించిళ్ళు. రేపటి రోజున మా యొక్క కార్యాచరణ కూడా మేము నిన్ననే ఐక్య కార్యాచరణ అన్ని విద్యార్థి సంఘాలుగా కూర్చొని మాట్లాడుకున్నాము. ఇది ఏ విధంగా, ఇది ఒక్కరి మీద జరిగే దాడి కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మీద జరిగిన దాడిగా భావించాలి. ఇది ఎందుకనంటే ఇది అడ్డా. నాడు తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి దశ, మలి దశ, వందే మాతరం ఉద్యమం లాంటి ఇక్కడి నుంచి నిర్మితం జరిగినాయి. అదేవిధంగా ఉద్యమాల గడ్డ ఇది. ప్రశ్నించలేరు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున జరిగిన రోజే ఇలాంటి దాష్టికమైన నిర్ణయాలు లేవు ఇక్కడ. అలాంటిది మన యొక్క పాలన మనం తీసుకొచ్చినాము. ప్రజాపాలన అని చెప్తే ఇవాళ ఈ గాడిద కొడుకులు ఏం చేస్తున్నారు? గొంతును నిలిపేయాలి, ప్రశ్నించడాన్ని ఆపాలి అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏ విద్యార్థి నాయకుడు సహించడు, ఈ తెలంగాణ ప్రజానికం సహించదు. వీసీ అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే తెలీదా? ఒకవేళ ఈ సర్క్యులర్ జారీ చేస్తే విద్యార్థుల నుంచి కాస్త తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది, నాయకులు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తారని. వీసీ అనేటోడు రేవంత్ రెడ్డికి బొమ్మ. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఆడే ఒక కీలు బొమ్మ తప్ప, ఇప్పుడు ఇవాళ ఏదో దళితుడిని నేను వీసీని చేసినా అని చెప్పేసి మాట్లాడుతారు. కానీ దళితుడికి రైట్స్ ఇచ్చినావా నువ్వు? దళితుని భుజం మీద తుపాకీ పెట్టి ఇవాళ మన ఉస్మానియా యూనివర్సిటీ కాల్చాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 10,000 ఒక దళితుని పెడితే ఎవడు అడగడు కావచ్చు అని చెప్పేసి మేము వీసీ గారికి మాకు సంబంధం లేదు, వీసీ గారిని అడగట్లేదు. ఇది 10,000% ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే 10,000 తెలిసే జరుగుతుంది కదా, ప్రభుత్వమే చేస్తుంది కదా, ప్రభుత్వమే చేస్తుంది. ఇది ప్రభుత్వం జోక్యం లేకుండా స్టాండింగ్ కమిటీ పెట్టి మరి ఈ యొక్క రెజల్యూషన్ తీసుకొచ్చి ఒక సర్క్యులర్ జారీ చేయడం అంటే ఏందనుకుంటారు? ఇది నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవృత్తి జరిగిన క్రమంలో కూడా ఇలాంటి యొక్క చర్యలు తీసుకోలే. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి ప్రతి వర్గము, ప్రతి మేధావి, ప్రతి జర్నలిస్టు, ప్రతి ఒక్క పౌరుడు దీని మీద ప్రశ్నించడానికి బయటకు వస్తూ ఉన్నారు. ఎట్లుండబోతుంది ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఓయూలో ఏది అడగాలనే ప్రశ్నించాల్సిందే, ఉద్యమాలు జరగాల్సిందే. ఆ ఉద్యమాన్ని ఆపేయాలనుకుంటున్నారు. ప్రభుత్వానికి మీరిచ్చే సూచన ఏంటిది? ఏ విధమైన హెచ్చరిక ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సర్క్యులర్ని బేషరతుగా రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో మా యొక్క ఐక్య కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంది. 100కు 200% బంద్ పిలిపిస్తాము, ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు పిలిపిస్తాము. వీళ్ళు అయితే ఏదైతే ఉంటున్నారో ఆ వీసీ లాడ్జికి ముట్టడిస్తాము. అదేవిధంగా వీసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ముట్టడిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేసి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోయి దీని మీద ఉవ్వెత్తున మేము ఉద్యమం కార్యాచరణ రూపొందించదలుచుకున్నాం. ఎందుకు అని అంటే
ఇది ఈ ఒక్కరి మీద జరిగే దాడి కాదు, ఇది తెలంగాణ సమాజం మీద జరుగుతున్న దాడి, ఇది తెలంగాణ పౌర సమాజం మీద జరుగుతున్న దాడి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క మేధావి వర్గం దీన్ని ఖండించాల్సిందే. ఇది అందరి మీద జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. ఎందుకనంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వెవరివే చెప్పడానికి? మాకు అర్థం కాదు. ఇలా మేము ప్రశ్నిస్తేనే కదా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నాము. ఇలా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఊరు ఊరు వాడ గడప గడప తిరిగి ఇవాళ ఓట్లు అడిగి ఇవాళ కాంగ్రెస్ కేసీఆర్ని దించి ఇవాళ నిన్ను గద్దెనెక్కిస్తే చేస్తుండేంది? నువ్వు మమ్మల్ని చంపాలని చూస్తున్నావా? మమ్మల్ని కాల్చాలని చూస్తున్నావా? వీళ్ళ యొక్క ప్లాన్ ఏం లేదన్న. ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నించేటోడు ఇక్కడి నుంచి పుడతాడు కాబట్టి దీన్ని కథం పెట్టినాం అనుకో, ఆ మొత్తానికి మొత్తము ఈ ప్రైవేటీకరణ చేసి మొత్తము యూనివర్సిటీలు మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకోవాలని చెప్పేసి కుట్రలో భాగంగానే ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ బాజాప్తగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రులను తరిమికొట్టిన నేల ఇది. ఒక్కొక్కరిని ఉచ్చబొప్పించిళ్ళు. ఈ ఆర్ట్స్ కాలేజ్ ఏరియాలోనే వస్తే సమైక్యాంధ్ర పాలకులు వస్తే వాళ్ళని ఉచ్చబొప్పించి వాళ్ళని కొట్టిన దాఖలాలు ఉన్నాయి. కొడకల్లారా ఒక్కొక్కరి ఖబర్దార్ అంటున్నాము. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు డిఎన్ఏలో పోరాట తత్వం ఉంటుంది. నా ఎవ్వరు వస్తాడో చూద్దాము. వీసీఏ కానీ వాడు మంత్రే కానీ ముఖ్యమంత్రే కానీ తస్మాత్ జాగ్రత్త. రేపటి రోజున ఇదే పునరావృతం జరుగుతుంది. ఒక్కొక్కరిని ఈ రేవంత్ రెడ్డి కాదు బట్టలు ఇప్పించు, మేము బట్టలు ఇప్పించి కొడతాము. ఎండలో అన్నాడి రోడ్డు మీద పండబెడతాం. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఇచ్చినటువంటి సర్కులను ఇమ్మీడియట్గా రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో జరిగే పరిణామాలకు మాత్రం వీసీ గారు బాధ్యత వహిస్తారా, మంత్రి గారు బాధ్యత వహిస్తారా, వాళ్ళ ఇష్టం.